హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందని దంపతులు వరి అవుతున్నప్పుడు ఎన్నాళ్ళు వెయిట్ చేసి డాక్టర్ని కలిస్తే మంచిది అనే అంశం మీద మాట్లాడుకుందామండి. దిస్ ఇస్ డాక్టర్ శాంతిశ్రీ. ఐఎమ్ ఏ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ మధురవాడ, విశాఖపట్నం. కొంతమంది మ్యారేజ్ అయిన వెంటనే కన్సీవ్ అయితే బెటర్ అనుకుంటారు. కొంతమంది కొన్ని గోల్స్ సెట్ చేసుకుంటారు, కొన్ని టార్గెట్స్ పెట్టుకొని అవి అచీవ్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుందాంలే అనుకుంటారు. కొంతమందికి ఫ్యామిలీ నుంచి ఇన్‌లాస్ గానీ, పేరెంట్స్ నుంచి గానీ ప్రెషర్ ఉండొచ్చు. అంటే ఎర్లీగా కన్సీవ్ అయితే బెటర్ కదా అని. ఎవరి ఒపీనియన్ ఎట్లా ఉన్నా సరే, మారుతున్న వైద్యపరంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఇంక్రీజింగ్ పొల్యూషన్ ఇన్ ద అట్మాస్ఫియర్, తర్వాత జీవన శైలిలో మార్పులు, అలవాట్లు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఒక గైనకాలజిస్ట్‌గా ఎలాంటి బెస్ట్ సజెషన్ ఇవ్వగలము అనే దాన్ని చూద్దాం. జనరల్‌గా ఎవరైనా సరే భార్యాభర్త ఒకే దగ్గర ఉంటూ రెగ్యులర్గా సంసారం చేసిన తర్వాత కొంత టైం న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి కొంత టైం ఇచ్చిన తర్వాతనే కదా డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్తాము. మరి ఎంత టైం ఇవ్వాలి అన్నది దంపతుల తాలూకా వయసు బట్టి, వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటారు. వయసు విషయానికి వస్తే పురుషుడి వయసు కన్నా స్త్రీ వయసుకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఎందుకంటే స్త్రీలలో వయసు బట్టి, ఏజ్ బట్టి మన బాడీలో వచ్చే చేంజెస్ అనేవి, ఎస్పెషల్లీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో, అంటే సంతానోత్పత్తికి అవసరమైన అవయవాల్లో, యూట్రస్, ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, ఇలాంటి అవయవాల్లో వచ్చే మార్పులు అనేవి జెంట్స్తో కంపేర్ చేస్తే ఒక 5 to 10 years ఎర్లీగా చేంజెస్ రావచ్చు. కాబట్టి కొంచెం మోర్ ఇంపార్టెన్స్, ఈవెన్ పురుషుడిది స్త్రీది ఇద్దరిది ఇంపార్టెంటే, హెల్దీ ఫ్యామిలీ, హెల్దీ చిల్డ్రన్ ఉండాలంటే. బట్ మనలో చేంజెస్ లేడీస్లో 5 to 10 years ఎర్లీగా రావచ్చు. కాబట్టి లేడీ ఏజ్కి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒకవేళ అంటే వాళ్ళకి మ్యారేజ్ అయినప్పుడు, దంపతులకు మ్యారేజ్ అయినప్పుడు లేడీ ఏజ్ కనుక 20sలో ఉందనుకోండి, 20 నుంచి 30 years మధ్యలో ఉంటే వాళ్ళు సంవత్సరం పాటు రెగ్యులర్గా సంసారం చేసిన తర్వాత ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు కానీ, కాండమ్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్, లేదా ఇంజెక్షన్స్, ఎలాంటి రకమైన గర్భనిరోధక పద్ధతులు వాడకుండా రెగ్యులర్గా వాళ్ళు ఒక దగ్గర ఉండి సంసారం చేసిన తర్వాత ఒక 1 year ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే డాక్టర్ని కలవాలి. లేదా స్త్రీ ఏజ్ కనుక 30-35 మధ్యలో ఉందనుకోండి, ఒక 6 మాసాలు రెగ్యులర్ ఇంటర్కోర్స్ తర్వాత, సంసారం జరిపిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం మంచిది. స్త్రీ వయసు కనుక 35 సంవత్సరాలు దాటుతుందనుకోండి, 35 ఆ పైన ఉంటే కనుక వాళ్ళు, అంటే ఇంత టైం పీరియడ్ 6 months 1 year అని పెట్టుకోకుండా మ్యారేజ్ అయిన తర్వాత ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా గైనకాలజిస్ట్ని కలిస్తే బ్రహ్మాండమైన టెస్టులు, పెద్ద ఇన్వెస్టిగేషన్స్ అవి ఏమి ఉండవండి. 70-80% ఆఫ్ ద టైమ్స్ మీ గైనకాలజిస్ట్ క్లినిక్లో ఉండే అల్ట్రాసౌండ్ ద్వారానే, స్కాన్ ద్వారానే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బేబీని హోల్డ్ చేయడానికి లేదా బేబీని మోయడానికి వీలుగా ఉందా లేదా, బేబీ వెళ్ళి ఇంప్లాంట్ అవ్వడానికి, ఫిక్స్ అవ్వడానికి అది అనువుగా ఉందా లేదా, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఓవరీస్లో ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఫాలికల్ కౌంట్ ఎంత ఉంది, రిజర్వ్ ఎంత ఉంది, ఇవన్నీ ఒక 80% ఆఫ్ ద టైమ్స్ స్కాన్ ద్వారానే మీ గైనకాలజిస్ట్కి ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మిమ్మల్ని సజెస్ట్ చేస్తారు మీకు. ఇంకా కొంతమందికి మాత్రం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతాయి. బ్లడ్ టెస్ట్లు, లైక్ హార్మోన్ టెస్ట్లు, FSH, AMH, TSH లాంటి హార్మోన్ టెస్ట్లు అవసరం అవుతాయి కొంతమందికి మాత్రం. ఇంకొంచెం మందికి ట్యూబ్స్ బాగున్నాయో లేదో చూడడానికి HSG కానీ, SSG కానీ లాంటి టెస్ట్లు అవసరం అవుతాయి. కొంచెం మందికి మటుకు లాప్రోస్కోపీ అవసరం అవుతుంది, లోపల కండిషన్ ఎట్లా ఉంది చూడడానికి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మినిమమ్ టెస్టులతోనే మీకు మందులు రాస్తారు. కాబట్టి అన్నీ బాగుంటాయి, స్కాన్ చేసి అన్నీ బాగుంటాయి, మీ గైనకాలజిస్టే సజెస్ట్ చేస్తారు. మీకు కొన్నాళ్ళు సింపుల్ మెడికేషన్తో, జస్ట్ మాత్రలతో కొన్నాళ్ళు వెయిట్ చేసి చూద్దామని, మీ ఏజ్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. సాధారణంగా కొంచెం మందికి IUI లాంటి ట్రీట్మెంట్లు అవసరం అవుతాయి, మరి కొంచెం మందికి IVF వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు మీ ఏజ్ బట్టి, మీ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటే కనుక ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఫ్యామిలీని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంకా ఏజ్ బట్టి ఎలాంటి చేంజెస్ రావచ్చు, అసలు ఎందుకు మన ప్రత్యుత్పత్తి అవయవాల్లో చేంజెస్ వస్తాయి, ఎలాంటి చేంజెస్ రావచ్చు
మనకి చేంజెస్ వచ్చి ప్రెగ్నెన్సీ డిలే అవ్వకుండా మన వైపు నుంచి మనం ఏమైనా చేయగలమా, ఎలాంటి నివారణ పద్ధతులు మనం పాటించవచ్చు అనేవి తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో మై నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.